రేపు హఫీజ్‌పేట్‌లో మన వడిరాజుల కుల సంఘం ఎన్నికలు ఉన్నాయని మీ అందరికి తెలిసిందే గదా! సో, దాంట్లో ఈ నలుగురు కంటెస్టెంట్‌లో నేను గూడా పోటీ చేస్తున్నాను. తన్నీర్ రాజా. సో, నేను ఒకవేళ ప్రెసిడెంట్ లీడ్ పొజిషన్‌కొస్తే నేనేం చేస్తానన్నది ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను. కంప్లీట్‌గా వాచ్ చేయండి. ప్రభుత్వ పథకాల్లో అవగాహన లేక మనవారు అవకాశాలు కోల్పోయే కుటుంబాలకు అవి నేరుగా దక్కేలా చేయటం. కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కీమ్స్, ఇళ్ల స్థలాలు, ముద్రా లోన్‌లు సులభంగా ఎట్లా వస్తాయి? దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళకి తెలియపరచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, తెలంగాణ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అఫోర్డబుల్ హౌసింగ్ ఓనర్‌షిప్ హౌసింగ్ స్కీమ్ కింద 6,00,000కే ఈ 6,00,000కే ఇల్లిస్తుంది. ఓకే. 5,00,000 గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. మొత్తం కాస్ట్ 11,00,000 ఉంటుంది. సో, ఇట్లాంటివి చాలా మందికి తెలియవు గవర్నమెంట్ స్కీమ్స్. మన వాళ్ళు బీసీఏలో ఉన్నారు. సో, వాళ్ళు వీకర్ సెక్షన్స్ కిందకే వస్తారు బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి. సో, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. అంటే ఫైల్ అప్లికేషన్స్ ఎట్లా మూవ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఆన్ టైమ్ సబ్మిట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ వాళ్ళకి తెలియపరిస్తే అప్పుడు కదా కుల సంఘానికి ఒక వాల్యూ వచ్చేది. ఆలోచించండి. ఇక నా రెండవ అంశం ఏందంటే బిజినెస్ ప్రొఫైలింగ్ అండ్ సోషల్ మీడియా ప్రమోషన్స్. మన కులస్తులందరికీ మనం చేయాలి, వాళ్ళకి ఫ్రీగా చేసి పెట్టాలి. మన కులంలో జాయిన్ అవటం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే ఇట్లాంటివి మనం చేయాలి. మన వారి వ్యాపారాలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉచితంగా ప్రచారం చేయడం, అడ్వర్టైజ్ చేయడం, వారి ఆర్థిక ఎదుగుదలకు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్స్ని, అమ్మకాలని, సేల్స్ని పెంచడానికి మనం సహాయం చేయడం. డిజిటల్ మీడియాను తక్కువ అంచనా వేయొద్దు. డిజిటల్ మీడియా తోటి ప్రపంచం మారిపోతుంది. ఇంతకుముందు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఇయట్లేదు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ తప్ప. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా. మహా అంటే మీరు వాట్సాప్‌లో స్టేటస్ పెడతారు అంతే. అంతకు మించి బియాండ్ యూట్యూబ్‌లో ఒక వీడియో ఏమన్నా పోస్ట్ చేయొచ్చు. ఈ ఫేస్‌బుక్ మార్కెటింగ్స్ ఎట్లా జరుగుతాయి? ట్విట్టర్‌లో మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది? ఈట్ల వల్ల లీడ్స్ ఎట్లా జనరేట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన కుల వృత్తి అందరికి తెలిసిందే సివిల్ కన్‌స్ట్రక్షన్. సో, మోస్ట్‌లీ రిలేటెడ్ అదే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సెంటరింగ్ అని చిన్న చిన్నవని నాలాంటి వాళ్ళు కార్పొరేట్స్‌లో ఉన్నారు. సో, నాకు కూడా డిజిటల్ మార్కెట్ యూజ్ అవుతుంది. నేను జేసీజీ లెసన్స్ చెప్పినప్పుడు సో, డిజిటల్ మార్కెట్‌ని యూజ్ చేస్తాను. దానివల్ల ఫండ్ జనరేట్ అవుతుంది. నేను స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తాను. లా టీచ్ చేస్తాను నేను. సో, ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ నాకుంది. నేను చేసి చూపిస్తాను ఇవన్నిటిని. ఏఐ టెక్నాలజీస్ తెలుసు నాకు. నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఒక్కసారి ట్రిగ్గర్ చేసి వదిలిపెట్టామంటే అందరికీ బెనిఫిట్స్ జరుగుతాయి. ఓకే. ఆలోచించండి. ఇక మూడోదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన కులం వస్తులు మనతో కనెక్ట్ అవ్వడానికి డిజిటల్ కనెక్టివిటీ ప్లాట్‌ఫార్మ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది చాలా బిగ్ థింగ్. దీంతో ఏమవుతుందంటే వడిరాజు కుటుంబాలన్నీ ఒకే డేటాబేస్‌కొస్తాయి. దీనివల్ల మనం చాలా సాధించొచ్చు. అందరిని ఒక తాటి మీదకి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసే టెక్నాలజీ ఉంది. నేను చేయగలుగుతాను. ఆ వెబ్‌సైట్‌లో ఒక మెంబర్‌షిప్ ఫార్మ్ ఒకటి డిజైన్ చేసి వాళ్ళు మనతో ఎన్రోల్ అయ్యేలాగా చేయొచ్చు. ఇంకా మన దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళ వివరాలు ఇట్లా ఫ్యామిలీ ట్రీస్ క్రియేట్ చేయొచ్చు. ఇది అంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. పీపుల్ ఇప్పుడు నేనున్నాను. మహా అంటే నా పేరు, మా అన్న పేరు తెలుసు. మా ఎంటైర్ ఫ్యామిలీ ట్రీ గురించి తెలుస్తదా? తెలీదు. సో, వాళ్ళందరి వివరాలు గూడా ఇట్లా హైరార్కీ ప్రకారంగా దీన్ని ఫ్యామిలీ ట్రీ అంటారు. ఈ ఫ్యామిలీ ట్రీస్‌ని మెయింటైన్ చేస్తే మనం ఒక డిజిటల్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తే అండ్ పీపుల్ ఓకే. మా వాళ్ళు ఇంతమందున్నారు. వాళ్ళ టీమ్‌ని అట్లా ఉత్సాహం వస్తది. సో, మనం కనెక్ట్ అవుదాం. వీళ్ళెవరో ఈ సంఘం స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారని పేరు మారుమోగుతుంది. మన వాళ్ళందరిని మనం దగ్గర తీసుకోవటం అనేది కులంకి సర్వోత్తమం. ఒకసారి ఆలోచించండి. ఇంక నాలుగోదేంటంటే మనం ఎడ్యుకేషన్‌ని, ఉద్యోగాల్ని అంటే బిజినెస్ ప్రొఫైల్స్‌ని వీటిని టేక్ కేర్ చేయాలి. మనం గైడెన్స్ ఇవ్వాలి. మనకున్న నాలెడ్జ్‌ని షేర్ చేయాలి. మన కులంలో ఇప్పుడు నేనొక్కడినే తోపు, నా దగ్గర ఎడ్యుకేషన్ ఉందని నేను చెప్పట్లే. నాకంటే ఇంకా హేమీలున్నారు. వాళ్ళని మనం కన్సల్ట్ అయితే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయమని చెప్తే, అది మన తర్వాత అంటే ఇప్పుడు నేనున్నాను. మా పిల్లలకి ఎడ్యుకేషన్ చేయగలుగుతాను. కానీ మీ పిల్లలకి చెప్పగలుగుతానా? అంటే మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి అని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయగలుగుతానా వాళ్ళకి? చేయలేను. ఎందుకంటే వాళ్ళు రారు. కానీ మీరు మాతో జాయిన్ అవ్వటం వల్ల ఏందంటే, మేమున్న ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏంటి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి, కెరియర్ ఓరియెంటెడ్‌గా ఎట్లా ముందుకెళ్ళాలనేది కులం తరపున మేము మేము
పాడ్‌కాస్ట్ చేస్తాం. అంటే పబ్లిష్ చేస్తాం గైడ్‌లైన్స్‌ని వాటిల్ని వీటిల్ని ఇంటర్నల్‌గా. అది మీరు తెలుసుకొని మీ పిల్లలకి చెప్పే కెపాసిటీ మీకుంటే మీరు చెప్పండి. లేదంటే పలానా మన కులందుంది. ఇట్లా పలానా రోజు ఒక నెలలో ఒకసారో లేదంటే 3 మంత్స్‌కి ఒకసారో ఒక వర్క్‌షాప్ క్రియేట్ చేసి వాళ్ళకి గైడ్‌లైన్స్, డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళాగరు పిల్లలు. వాళ్ళకి వాళ్ళని సరైన ట్రాక్‌లో పెట్టి కీచి వదిలిపెట్టామంటే వాళ్ళు ఉరుకుతూనే ఉంటారు. కానీ ఆ గైడ్‌లైన్స్ మీకే తెలీదు. మీరెట్లా మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతారు? అంటే అందరు పేరెంట్సు వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు గదా! ఇప్పటి వరకు కూడా. సంపాదించిన వాళ్ళంటే చాలా ఎక్కువగా ఇప్పుడు ఆస్తి సంపాదించుకున్న వాళ్ళకి గల వాడికి గైడెన్స్ తెలీదు. నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్కువగా సంపాదించుకోలేకపోయినొచ్చు. వాళ్ళకి గైడెన్స్ తెలిసుంటది. సో, వీటిల్ని అనుసంధానించి ఈ డాట్స్‌ని కనెక్ట్ చేస్తే మనకేమవుతుందంటే మన పిల్లలకి, మన కులంలో ఉన్న పిల్లలకి బెనిఫిట్ జరుగుతుంది. మనం కుల సంఘం ఏర్పాటు చేసుకున్నది కేవలం ఒక ఈవెంట్ సంవత్సరానికి ఒక ఈవెంటో, 2 ఈవెంట్‌లో చేసి అంటే భోజనాలు పెట్టి పంపియడానికి కాదు. ఆర్ పీపుల్, ఆర్ కల్చర్. ఈ రెండిటిని ప్రొటెక్ట్ చేయడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి, లైఫ్ స్టైల్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి, లగ్జరీస్‌ని క్రియేట్ చేయడానికి. ఇది ప్లాన్. దీనికి వర్కౌట్ చేయాలి గానీ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఇంత ప్రోగ్రెస్ అసలు జరిగిందే లేదు. జరిగిందా? మీకు తెలుసు కదా! ఎందుకంటే ఆ లీడర్‌షిప్‌లో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ పర్సన్స్ లేరు. నాలాంటి వాళ్ళు, మా అన్నలాంటి వాళ్ళు ఒకళ్ళు అరాకొరా ఉన్నా సరే, ఆ టాప్ పొజిషన్ లేకపోతే ఏందంటే డెసిషన్ మేకింగ్ అనేది జరగదు. ఇప్పుడు అందరూ పబ్లిక్కు నేనే రూల్ చేయాలనుకుంటే కుదరదు కదా! ఎవరినో ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలి. ఆ రిప్రజెంట్ చేసేవాళ్ళు ముందుకు తీసుకెళ్ళే విజన్‌తో ఉండాలి. అవునా కదా? ఆలోచన చేయండి. ఇక చివరగా ఐదవది ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించటం, మన చారిత్రక వైభవాన్ని అందరికీ, మన కులసిన అందరికీ చాటి చెప్పడం. సో, ఇప్పటి వరకు నేను ఈ సొసైటీలో ఉండి, నేను దగ్గరుండి ఏం చేశానో చెప్తాను మీకు. ఆ తర్వాత ఇంకేం చేయాలో చెప్పగలుగుతాం. మిగతా వాళ్ళకి ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న కంటెస్టెంట్‌లో వీళ్ళందరూ ఇవి చేయగలుగుతారనేది నేనైతే అనుకోవట్లేదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మేమేం చేసామంటే, సొసైటీ రిజిస్ట్రేషన్ చేసాం. ప్రాపర్‌గా డాక్యుమెంటేషన్స్ తోటి బైలాస్ క్రియేట్ చేపిచ్చాను. పాన్ క్రియేట్ చేసాం. ఎన్‌జీఓది దర్పణ్ క్రియేట్ చేసాం. ఇట్స్ అ బిగ్ గేమ్ చేంజర్ యాక్చువల్‌గా. ఆ తర్వాత ఏమొచ్చేదంటే దాని తర్వాత బియాండ్ ది ప్రాసెస్ ఎవరికీ తెలీదు. నేను చెప్పాలని చూస్తున్నా, వాళ్ళ వేరే ఉంది. అది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పకూడదు. ఎందుకంటే ఇది కంటెస్టెంట్‌గా చేస్తున్నాను కాబట్టి. తర్వాత ఇంక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే 12 ఏటీజీ ఈ 2 టాక్స్ ఎగ్జంప్షన్స్ సొసైటీకి డొనేట్ చేసే వాళ్ళకి టాక్స్ ఎగ్జెంప్ట్ వస్తది. మనకు ఆల్రెడీ ప్రాపర్‌గా రిజిస్ట్రేషన్ ఉంది. సొసైటీ ఉంది, పాన్ ఉంది, ఎన్‌జీఓ దర్పణ్ ఉంది. ఈ 2 రిజిస్ట్రేషన్‌లు కూడా కంప్లీట్ చేస్తే మనకి ఆ డొనేషన్స్‌కి ఎగ్జంప్షన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు కార్పొరేట్ ఎంప్లాయీని నేను టాక్స్ పే చేస్తాను. ఇప్పుడు ఆ టాక్స్ పే చేసే దాంట్లో నేను మా సొసైటీ వాళ్ళకి నేను ఫండ్ చేశాను. డొనేషన్ ఇచ్చాననుకోండి. నేను ఒక రూ. 1,00,000 ఇస్తే దాంట్లో నాకు టాక్స్ ఎగ్జంప్షన్ 50,000 వస్తది. సో, నేను ల 50,000 టాక్స్ ఎగ్జంప్షన్ వస్తది. సో, దీంతో ఏందంటే గవర్నమెంట్‌కి ఇచ్చినా అది జనాలకే యూజ్ చేస్తారు. ఇక్కడ సొసైటీకి ఇవ్వటం వల్ల ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళకి యూజ్ పడుతుంది కదా! అనేది మెంటాలిటీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకేం పని ఈ సొసైటీ రిజిస్ట్రేషన్‌లు ఇవన్నీ చేయటం. మా కులం వాళ్ళు, మన కులం వాళ్ళు కొంచెం బెటర్ లగ్జూరియస్ స్టేటస్‌కి రావాలనే గదా! ఆ థాట్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తే దే విల్ రెడీ టు డొనేట్. నా దగ్గర పీపుల్ ఆఫ్ చైన్ ఉంది. నాకు తెలిసి ఎవరిని టచ్ బేస్ చేస్తే వాళ్ళు దీనికి అంగీకరిస్తారు అట్లాంటి వాళ్ళని. ఒక 10 మందిని అడిగితే ఒకళ్ళో ఇద్దరు మనకి మొగ్గు చూపి మనకి మెంబర్స్‌గా యాడ్ అవ్వరా? వాళ్ళు ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీస్ ఇవ్వరా? సో, ఏ ఒక్క బెటర్ ఆపర్చునిటీ సొసైటీకి క్రియేట్ అయినా అది అందరికి వర్తిస్తది. అది నా ప్లాన్. దాని తర్వాత ఇంకోటి సీఎస్ఆర్ 1 ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అంటే మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్‌తో రిజిస్టర్ అవ్వాలి. దీనివల్ల కార్పొరేట్ ఫండింగ్ అనేది మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటుంటుంది. సీఎస్ఆర్ ఫండ్ 2% కంపెనీ సొసైటీకి చేయాలి. సో, కంపెనీ ఎళ్లి సొసైటీలో ఎవరున్నారో వెతికి చేయరు. ఇట్లా మనలాగా ఒక సొసైటీ గ్రూప్ క్రియేట్ అయ్యి, వాళ్ళు జనాలకి ఏదైనా మంచి చేస్తున్నప్పుడు, వాళ్ళ సర్వీసెస్ నచ్చితే, వాళ్ళు ఆ ఫండ్‌ని మనకిస్తారు. మీరు చేయండి అని. మనం వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండాలి. జీరో. ఈ ఫండ్ జనరేట్ చేయాలంటే ఇవన్నీ లీగల్ థింగ్స్ ఉండాలి. మనం ఆల్రెడీ రైట్ ట్రాక్‌లో ఉన్నాం. వి ఆర్ దేర్. దాన్ని గనుక పుషప్ చేసామా, ఈ సొసైటీ ఎప్పటికి రన్ అవుతుంది. మన పీపుల్ బెనిఫిట్ అవుతారు. మనకి బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. అందరూ కలిసి రావడానికి ఒక వేదిక ఏర్పడుతుందన్నది నా తపన, ఆరాటం.
దీంట్లో పర్సనల్‌గా తీసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు నాకు విజన్ ఉంది. నేను నేను చేయగలుగుతాననే కెపాసిటీ మీకుంది. ఆల్రెడీ ఇవన్నీ నేను చేసి చూపిచ్చాను. ఇంకొక ఆపర్చునిటీ వచ్చిందనుకో, ఇవన్నీ కూడా చేసి పెట్టేస్తా. తగలబెట్టేస్తా అంతే. అయిందా మంచిగా, అందరు బెనిఫిట్ అవుతారు. కాకపోతే ఏమయ్యేదుంది, పోరాడాం, ఓడిపోయాం అంతే. అసలేం చేయకుండా కూర్చుంటే ఏది ఉండదు గదా! ఒకసారి ఆలోచించండి. నేను గనుక లీడ్ పొజిషన్‌కొచ్చి ప్రెసిడెంట్ అయితే, నా మెయిన్ ఫోకస్ అంతా పీపుల్‌కి, అంటే మన వారికి, మన కులస్తులకి బెనిఫిట్స్ జరగాలి. సో, నేను దేని మీద వర్క్ చేస్తానంటే, చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతున్నాను. ఐ హావ్ ద కెపాసిటీ. నేను బీకామ్ ఎల్ఎల్బి చదువున్నాను. 20 ఇయర్స్ ఇన్ ది కార్పొరేట్ ఇండస్ట్రీ. సో, ఐ నో అ లాట్. సో, ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు అవి ఏమున్నాయి? అవి ఎట్లా మనకొస్తాయి? దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏం జరుగుతాయి? సెకండ్‌ది బిజినెస్ ప్రొఫైలింగ్ అండ్ సోషల్ మీడియా ప్రమోషన్స్. ఇది నేను నెక్స్ట్ స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీ, మన వాళ్ళందరినీ ఎట్లా కనెక్టివిటీకి తీసుకురావాలి? ఉన్నత విద్య మార్గదర్శకత్వం. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకెళ్ళాలి? వాట్ కైండ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ మనకుంటాయి? వాట్లి గురించి. ఇంకోటి సామాజిక అత్యవసర నిధి, అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఫండ్ ఎట్లా జనరేట్ చేయాలి? అండ్ మన చారిత్రక వైభవాన్ని, మనం వడియరాజులమని అందరికీ తెలుసు. కానీ అక్కడ ఇక్కడ ఆ పోస్ట్‌లో, ఈ పోస్ట్‌లో ఉన్నాయి తప్ప సోషల్ మీడియాస్‌లో అక్కడ ఇక్కడ ఒక స్వతహాగా ఎవరు నిర్ధారణ చేసి, అంటే రిసర్చ్ చేసి ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది ఎవరు లేరు ఇప్పటివరకు. సో, దాన్ని పైకి తీసుకురావడానికి వీట్లి మీదే నా మెయిన్ వర్క్ చేస్తా నేను. మీ అమూల్యమైన ఓట్‌ను నాకు వేసి నన్ను అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్‌గా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ రాజా. థాంక్స్.